నమస్తే నమస్తే అన్న. ఎక్కడనే మీరు? సిద్దిపేట. సిద్దిపేట. ఏం చేస్తుంటారు అలా? నా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్. ఏం పేరు అన్న? నా పేరు మహమ్మద్ ముబీన్. అంటే ముస్లిం. ఓకేనా? అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎట్లా ఏమన్నా మార్పు కనిపిస్తుందా? ఏం లేదన్నా, ఊగి ఇవాళ దూరంకి తాగినట్టు కామన్ అయితే జరిగింది. ఏం లేదు, అదే అంత పరిస్థితి. అంటే ప్రజాపాలన ఇది ఏదైతే చెప్తారో ప్రజాపాలన ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు. ఏం లేదు. ఎట్లా అంటే మైనార్టీలను కాంగ్రెస్ మైనార్టీలకు కూడా ఏదో పెట్టింది కొత్త స్కీమ్? ఎటువంటి స్కీమ్ పెట్టినా కానీ ఒరిగింది ఏం లేదన్నా. ఇంతవరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాలంటే వక్ భూములు ఒక 70,000 ఎకరాలు ఉండే. ఆయన 2014 ఆయన ఎక్కినాడికి 2023 దిగనాడికి 20,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఎడిపోయినాయి, అన్యక్రాంతమైన తెలియదు. ఆ ఢోంగి బాబాలు ఉంటారు, అక్బర్ బాబా, అసద్ బాబా, మొత్తం పేరు మీద ఓట్లాడుకునేటోళ్ళు. వాళ్ళు కూడా ఏం చేసారో తెలియదు. మరి గాంధీ పనులు మరి ఇంకేం చేసారో తెలియదు. అంటే ముస్లిం అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు ఎటు వస్తారన్న భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా ఎందుకు? మా ఆత్మ గౌరవం నిలబెట్టరు. ముస్లింలు అంటే అయితే ఎంఐఎం కో లేదంటే కాంగ్రెస్ కో సపోర్ట్ చేస్తారని చెప్పేసి అంటారు కదా, భారతీయ జనతా పార్టీకి అంటే దూరం ఉంటారు కదా ముస్లింస్? లేదు, జాతీయవాద భావాలు ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ వింటుంటారు. నిజమా? 100%. వాజ్పేయి గారి ఆదర్శాలతోటి ఇప్పుడు కూడా ఆ మిల్లు విరిగి మా బెన్న మీద పడ్డా కానీ కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. నిజంగా ముస్లింస్ ఉండరు అంటారు? 100% ఉంటారు. అవగాహన ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఉంటారు. జాతీయవాద భావాలు ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ వెంటే ఉంటారు. ఏ రోజు హైదరాబాద్ అంటే ఉగ్రవాదం అనేటువంటి భావన అటువంటి సిచ్యువేషన్ గత 9-10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ హయాంలో ఒక్క ఉగ్రవాది దాడి కూడా జరగలేదు. అప్పటి వరకు కూడా కామన్ మ్యాన్ ఏమనుకునేవాడు అంటే ముస్లిం అంటే ఉగ్రవాది అనే ఫీలింగ్ ఉండేది, హైదరాబాద్ అంటే ఉగ్రవాది అనే ఫీలింగ్ ఉండేది. ఒక్క దాడి కూడా జరగలేదు ఇప్పటి వరకు కూడా. అంటే సెంట్రల్ మళ్ళా బీజేపీ వస్తే ముస్లింల మీద దాడులు జరుగుతాయి, ఇబ్బంది అవుతుంది, ముస్లింలను ఉంచారు, దేశంలో వెళ్ళగొడతారని చెప్పేసి అంటారు కదా. తప్పది, ఆలోచన తప్పు. లౌకికవాద పార్టీ యాక్చువల్లీ హిందూ ముస్లిం భాయి భాయి అనే విధానమే మాకు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ నుండి వచ్చింది. ఇప్పుడు ఇన్ని హిందూ ముస్లిం గొడవలు జరిగినాయి. మీరు దేశ చరిత్ర కోసం మరేస్తే కాంగ్రెస్ హయాం వేరే పార్టీ హయాంలో తప్ప భారతీయ జనతా పార్టీ హయాంలో జరగలేదు. ఒక ఉగ్రవాద దాడి కూడా జరగలేదు. భయభ్రాంతులకు గురి చేయడం అంతే తప్ప ఈ పొలిటికల్ ఫిట్స్ అంతకు మించి వీళ్ళు చేసుకునేది ఏం లేదు. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ వస్తుంది కదా, మెదక్ పార్లమెంట్ లో ఇటు బీజేపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజు ఉండు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి అని చెప్పేసి గతంలో ఇక్కడ కలెక్టర్ గా చేసిన వ్యక్తి ఉండు. ఎట్లా అంటే అంటే వ్యక్తులలో చూస్తే ఎవరు బెటర్? కానీ కలెక్టర్ ఏమని చెప్తున్నా అంటే గతంలో ఈ ఏరియా నుండి నేను కలెక్టర్ చేసిన ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నా, అందరు గుండెల్లో నన్ను పెట్టుకుంటారు అని చెప్పేసి అంటారు. నిజమేనా? ముచ్చడే బాబా బిచ్చం పెట్ట అన్నట్టుంటాయి. మలవసాగాల్లో ఎంత దోపిడీ చేసినా అందరికీ తెలుసు. నిన్నటి విషయం కూడా మన కాసలాబాద్ గ్రామంలో చెప్పుల దండ టీఆర్ఎస్ కార్యకర్త చెప్పుల దండ వేసి పంపించినాను. అవి కూడా వైరల్ వీడియోస్ ఉన్నాయని అవసరం కూడా మీకు పంపిస్తాం. చూసినాం, మేము కూడా చూసినాం. అంటే నిజంగా అంటే అట్లా అంత వ్యతిరేకత ఉందా? 100% ఉన్నది. ఈ నీలం మధు మధు ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ముచ్చటే కొత్త ఉన్నది. అది మా లోకమ్మ స్థానికుడు కాదు, ఆయన ఎవరు కూడా తెలియదు మాకు. ఇప్పుడు రఘునందన్ రావు ఎట్లుండదు ఆయన పరిస్థితి? అన్న ముచ్చట అనలేదు. తెలుసా మీకు రఘునందన్ రావు? తెలుసా అండి. జననేత ఆయన, నీతి వైపు న్యాయం వైపు నిలబడే వ్యక్తి 100%. మరణ సాగర్ లో కూడా అవస్థ అయినా కానీ ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా వాళ్ళ కోసం ఫైట్ చేసిండు. కానీ ఓన్లీ హిందూ ధర్మం అని చెప్పేసి ముస్లింలను దూరం పెడతారు అంటారు కదా. తప్పు ముచ్చట. హిందూ ధర్మం అనే అంశం ఎక్కడ కూడా ఉండదు. భారతీయ జనతా పార్టీ జాతీయవాద పార్టీ అంతే తప్ప అదేమో ఏదేదో అంటారు కదా, నువ్వు అడ్డం నామం పెట్టు, నిల్లు నామం పెట్టు, కానీ దేశానికి పంగనామం పెట్టకన్నట్టు నువ్వు ఏదైనా నీ మతం నీ ధర్మం ఏదైనా కానీ దేశానికి విధేయంగా ఉండవు అని చెప్పి అంటారు భారతీయ జనతా పార్టీ అంతే తప్ప ఇవన్నీ ఏముండవు. ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కాదు. అటువంటి భావాలను నేర్పుతురు, ఉసిగలుపుతురు, విష ప్రచారం చేస్తున్నారు. విష ప్రచారం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకన్నా మనమే ఆలోచన చేస్తాం. ఈ గత 10 ఏళ్ల పరిపాలన ఎక్కడ హిందూ ముస్లిం కూడా ఒకటి జరిగిందా? ఒక్కడంటే ఒకటన్నా లేదు. వాస్తవానికి పోరాటం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కామన్ మ్యాన్ సిఏ ఏందో తెలియదు, ఆర్టికల్ 370 ఏందో కూడా తెలియదు. విషయం చెప్తున్నా కదా. దాంతో మాకు సంబంధం ఏమున్నది? మాకు ఉపాధి కల్పన, పెద్ద కుటుంబాలు, మైనారిటీ కుటుంబాలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి మాకు కావాల్సినవి. అక్కడ సిఏ అని ఇంకేదైనా జరిగింది, దాంట్లో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. దాని గురించి ఒక కామన్ ముస్లిం మీద ఆలోచించే పరిస్థితులు కూడా లేడు. అంటే దానివల్ల నష్టం ఏం జరగదు. ఏం లేదు. ఏం జరుగుతుంది? మొత్తం కొన్ని జాలాల పోరాటాలు చేస్తారు. ముస్లింలు ఏమంటారు? మొత్తం బీజేపీని బైకాట్ చేయాలి. ఏ ముస్లింలు అండి? ఏ ముస్లింలు ఎవరు వాళ్ళు?
ఐడెంటిటీ ఉందా ఏమన్నా? తలకు టోపీ పెట్టినంత మాత్రం కళ్ళకు సుమ పెట్టినంత ముస్లిం అయిపోతుంది వాడు. ఎవడో కూడా తెలియదు మాకు. తప్పొచ్చాడు అంటే ముస్లింలకు బీజేపీ 100% ఉండదండి. 100% ఉంటుంది. ఇలా ప్రతి భారతీయుని మనసులో వాజ్పేయి గారు ఉంటారు కదా. సరే, చివరిగా ఈ పార్లమెంట్ ఎవరు గెలుస్తారంట? మా పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ లో మాత్రం రఘునందన్ రావు.